అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో నుంచి పోయి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది. 3 సంవత్సరాల్లో ఎన్నికల తర్వాత అందరూ కూడా నిరీక్షించాం. ప్రజలు ఆశించి ఊహించి ఒక మానవాతీతమైనటువంటి శక్తి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడేమో, మొత్తం సమస్త సకల కష్టాలు తీరిపోతాయేమని చెప్పి ఆశించి ఊహించి గెలిపించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 13 లక్షలకు ఎక్కువ ఇళ్లు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తే అర్థంతరంగా ఆపేసి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులందరినీ కూడా మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్పి ప్రభుత్వం ఖజానాలోకి డీడీలు డబ్బులు వేసుకొని జాబితాలంతా మార్చి టీపీఎఫ్ సిస్టమ్ కూడా మార్చేసి బిలో పావర్టీ లేదనే దానికి కొత్త భాషలు చెప్పి ఈరోజు రేషన్ కార్డులు బీకారు, పెన్షన్లు బీకారు, దాంతోపాటు ఇల్లు కూడా అలవాటైనటువంటి కూడా మారుస్తున్నారు. ఏమయ్యా బాబు అంటే బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఈ కంతులు కట్టమని ఈఎంఐలు కట్టమని చెప్పి పడతా ఉంటే కన్నీటి రోజులతో బాధపడతా ఉంటే చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో మీకందరూ కూడా మనం చేస్తున్నా. నేను ఈ ఊళ్ళో పుట్టా, ఈ ఊళ్ళో పెరిగా. ఒకప్పుడు మున్సిపల్ చైర్మన్గా 5 ఏళ్ళు పనిచేసినటువంటి నా ఫలితాన్ని చూశారు. ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు పనిచేస్తే 2014 నుంచి 19 వరకు ఒక్కరోజు కూడా శాసనసభలకి గైర్హాజరుగా అనేటువంటి శాసనసభ్యుల్ని 175 మందిలో నేనే అని చెప్పి మనం చేస్తున్నా. ఎందుకు? ప్రజలు మీరు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత ఆ విలువైన కాలాన్ని ప్రజల కోసం పనిచేయాలి. అదేవిధంగా నేను ఆ రోజు 5 ఏళ్లలో అనేక రకాల అష్ట కష్టాలు పడి కొన్ని నిధులు తీసుకొని వచ్చాం. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరుతో ఆర్థిక సంక్షోభం ఏర్పడి ఇబ్బందులని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు శాసనసభ్యులంతా కూడా చెప్తా ఉన్నారు. నేను మీకు ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంవత్సరానికి అనంతపురం శాసనసభ్యులు గారికి ఒక లెటర్ రాశాను. అయ్యా, నిధులన్నింటితో ఇక్కడ ఉన్నాయి. అనంతపురంలో 2019 ఎన్నికలు వచ్చి ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా కొంత కష్టపడితే ఇవన్నీ కూడా పూర్తయిందని చెప్పా. కరచమని పెట్టారు. 3 సంవత్సరాల్లో మీకు మనం చేస్తున్నా. నేను మున్సిపల్ చైర్మన్గా ఎన్టీఆర్ మార్క్ అనేటువంటిది ఆ రోజు ప్రవేశపెట్టి కోర్టులో లావాదేవీలు ఉంటే కూడా 1999లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత భూ యజమానులు పిలిచి 11 కోట్లు డబ్బులు ఇప్పించి ఆ రోడ్డును శాంక్షన్ చేస్తే 3 ఏళ్లుగా అతిగతి లేదు ఎన్టీఆర్ మార్క్. నిజమా కాదా ఆలోచించండి. ఈరోజు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ పార్క్ పాతూరు మొత్తం లతీక్ ప్రాంతం జనాభా అధికంగా ఉందని చెప్పి శిల్పారామం అందరూ పోలేదని చెప్పి మనం చెరువు కట్ట దగ్గర ఎన్టీఆర్ పార్క్ అని పెడితే వేలాది మంది 100,000 మంది కుటుంబ సభ్యులను కూడా వస్తూ ఉంటే ఈరోజు అతిగతి లేకుండా చేసినటువంటి ఆ దౌష్యాన్ని ఒకసారి చూడాల్సిందిగా మనం చెప్తున్నాం. అంతేకాదు ఈరోజు నేను ఒకటి ఆలోచించాలా. చెరువు కట్ట రోడ్డు ఒకటి కొత్తగా ఏర్పాటు చేస్తాం 5 ఏళ్లలో. శిల్పారామం పాడు చేస్తే నేషనల్ పార్క్ అనేటువంటిది ఆ రోజు సంబంధంతో మన అందరూ సాధించుకుంటే నేను ఓడిపోయిన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో ఉండి అస్తవ్యస్తంగా చేస్తే నాకు ఈ ప్రజలు కానీ ఏ అల్లా యేసుక్రీస్తు రాముడు నాకు అవకాశం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ పార్కుని ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి అనుకున్న తర్వాత 2014లో మీరు అవకాశం ఇస్తే వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి నుంచి శిల్పారామాన్ని కలెక్టర్ ఆధీనంలో పెట్టినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈ విధంగా అనేక రకాల పార్కులు ఏర్పాటు చేశాం, ఓపెన్ జిమ్లు పెట్టాం. అవన్నీ కూడా ఏమయ్యాయో ఒకసారి ఆలోచించండి. 6,000 మంది అనంతపురంలో నిరుద్యోగుల కోసం టిట్కోయిట్లు కడితే 25,000, 50,000, 1,05,000 రూపాయలు కడితే ఈరోజు మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తే ఇదేమి న్యాయం? ఒకటి ఆలోచించాలో ప్రజలు కూడా మీలో చైతన్యం రావాలా. నేను ఈరోజు పాదయాత్ర చేయడానికి ఒకటే కారణం, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కరపత్రం ద్వారా ఇంటింటికి పంపుతున్నా. అదేవిధంగా మీ అందరి దగ్గరకు వచ్చి అభ్యర్థిస్తున్నా, నోరు విప్పి అడిగితే తప్ప ఏ సమస్య పరిష్కారం కాదు. మనం రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయాలు గట్టించుకునేటువంటి ఇతర సంఘాలు కావచ్చు, నోరు విప్పి మాకు అన్యాయం జరుగుతుంది ఏంటి అని అడిగేటువంటి పరిస్థితి రావాలి. వాస్తవాలు మీకు చెప్పడానికి వచ్చా. ఈరోజు
త్రివేణి దగ్గర మరో కొమ్మ అనేటువంటిది ఉంది. మున్సిపల్ చైర్మన్ గా ఒక కళ నాటి అధికారం పోయింది, అదంతా కూడా కాంక్రీట్ వేయాలని, అశోక్ నగర్ వరకు ఉన్నటువంటి బ్రిడ్జిలు విడుదల చేయాలని 18 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేగా కేంద్రం ప్రభుత్వం నుంచి ఒప్పించి అమలు స్కీమ్ కింద తీసుకొని వస్తే సుధాకర్ ఇన్ఫ్రాటెక్ అనేటువంటి కంపెనీ హైదరాబాద్ టెండర్ వేస్తే ఎన్నికలు వచ్చి నేను ఓడిపోయిన తర్వాత కాంట్రాక్టర్ని బెదిరించి మరి ఆయన పారిపోయినట్టు చేశారు. 18 కోట్లు బాబు ఎందకన్నా ముగ్గురు దశాబ్ద అభ్యర్థి చేస్తున్న ఎమ్మెల్యే గారిని అందరినీ 18 కోట్లు వృధా చేయొద్దండి. జీవితంలో 18 కోట్లు డబ్బులు తేవాలంటే చాలా కష్టం, ఇమీడియట్ గా కంప్లీట్ చేయమని. అదేవిధంగా వృత్తి రోడ్డు, నేను రాత్రి పదులు అనేక సార్లు ఆంధ్ర బ్యాంక్ దగ్గర గుంటలు చూసి కమిషన్ నుంచి ఆరెంజ్ నడితే డబ్బులు లేవున్నారు. సుభాష్ రోడ్డు ముట్టుకున్నామంటే డబ్బులు లేవున్నారు. అందుకని రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, కొత్త రాష్ట్రం వచ్చిందని చెప్పి నేను ఢిల్లీకి వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని ప్రాధాన్యపడి 4-5 సార్లు కలిసి సుభాష్ రోడ్లని రాష్ట్ర పరిధి నుంచి కేంద్ర ప్రభుత్వానికి 10 మందికి తేవడానికి 1.5 సంవత్సరం పట్టిందని మనం చెప్తున్నాం. పెద్దలు చెప్తా ఉన్నారు మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదని. 5 సార్లు జిల్లా లెవెల్లో, రీజనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, కంట్రీ లెవెల్లో 4-5 మీటింగ్లు ఒప్పించి కేంద్రానికి వచ్చి ఆ నిధులు తెస్తే ఎన్నికలైన తర్వాత ఈరోజు ఆ యొక్క పనులు చేపట్టిన బాబు అంటే వంకర టింకరగా నాగపాము నడకల సుభాష్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ ఒత్తిడి వంటి ఇది న్యాయమా ధర్మమా మీరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాదు వీళ్ళు ఈరోజు నేను 2014లో ఎన్నికలు పోయినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మురికివాడల్లో పాటించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎమ్మెల్యే అయితే నేను మారుస్తానని చెప్పాను. అదేవిధంగా పెద్ద ఆసుపత్రికి మద్రాసు చెన్నై పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే పెద్ద ఆసుపత్రి చేస్తామని అహర్నిశలు ఎమ్మెల్యే తర్వాత శ్రమించి రాష్ట్ర విభజనలో ఒక అంశాన్ని ఆసరాగా తీసుకొని నేను స్వచ్ఛ సురక్షణ యోజన పథకంగా 160 కోట్లతో ఆర్టీఓ వెనక జేఈటీ దగ్గర 3 ఏళ్ళు కష్టపడి శరవేగంగా ఆ యొక్క సూపర్ స్పెషల్ హాస్పిటల్ కట్టాం. ఇది ఇప్పుడు కూడా పోయి చూడండి, ఓటు ఉంది అక్కడ. ఆ సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో ఇండియాలో గుండె జబ్బు ఆపరేషన్, కిడ్నీ ఆపరేషన్లు, పెద్ద శస్త్రచికిత్సలు చేసి మంచి డాక్టర్లు అయ్యాల. ఇంతవరకు సిబ్బంది లేదు, ఎంత పనికిరాలు రాలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అది కోవిడ్ సెంటర్ గా పెడితే సిగ్గుపడాల్సింది మీరు, నేను కాబట్టి నేను రేపు ద్వారా మనం చేస్తున్నాం. నేనేదైనా అన్యాయం అని మాట్లాడితే సిగ్గు లేదంటున్నారు, నేను కాదు సిగ్గుపడాల్సింది, మీరు సిగ్గుపడాలా. ఎందుకంటే 3-4 సార్లు 20 ఏళ్ళు మీ కుటుంబానికి అధికారం ఇచ్చినప్పుడు ఒక శాసనసభ్యుడిగా బాధ్యత వ్యక్తిగా వ్యవహరించాలని చెప్పి వివరించారు. మీ అందరూ కూడా మనం చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పగలు రాత్రి ఆకస్మిక తనిఖీలు చేసి సూది ఉంటే మందు లేదు, మందు ఉంటే పిక్చర్ లేదు, కట్టడానికి బ్యాండేజ్ లేదంటే అప్రమత్తం చేసి ప్రభుత్వ ఆసుపత్రిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్పు తేవాలని చెప్పి అసెంబ్లీలో అనేక సార్లు అడిగితే వెంటనే రోజు బెడ్షీట్లు మార్చి ఒక దుర్గంధ పూరిత వాతావరణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు మార్పు వచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోటీగా ఆ ప్రభుత్వ ఆసుపత్రిని మార్చాం. ఈ రోజు గుండె మీద చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రి పోతే ఏం జరుగుతుందో, ఏ విధంగా ఉందో ఒకసారి మనం చేస్తున్నాం. అంతేకాదు నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలు కూడా వివరిద్దామని అనంతపురానికి భూగర్భ డ్రైనేజ్ గవర్నర్ మున్సిపల్ ప్రయత్నం చేసి ఆ రోజు 150 కోట్లతో అయిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయాం, మళ్ళీ నాకు అవకాశం రాలేదు. తర్వాత 2014లో అవకాశం వచ్చిన తర్వాత నేను కాళ్ళ వేళ్ల పడి ప్రాధాయపడి శ్రమించి 420 కోట్ల రూపాయలు పట్టుకొని వెంకయ్యనాయుడు గారిని పట్టుకొని అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకుని ఇస్తే నేను ఒకటి అడిగా, మరి గవర్నమెంట్ మాకు వచ్చిందంటే ఒక్క రోజులోనే అది రాష్ట్ర క్యాబినెట్ ఇచ్చింది అయిపోయింది. అయ్యా బాబు నువ్వు చెయ్యి, నీ గవర్నమెంట్ సన్మానం చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారికి. ఈ రోజు 420 కోట్ల రూపాయలు భూగర్భ నిధులు కూడా ఉన్నాయి. ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి క్యాబినెట్ లో పెడితే సాయంత్రానికి క్యాబినెట్ పూర్తి మాత్రం తీయాల డబ్బులు రాష్ట్రానికి కాదని మనం చెప్తున్నా. ఈ విధంగా అస్తవ్యస్తంగా ఎవరి కర్మ వాళ్ళదని చెప్పి పోయేటువంటి పరిస్థితి కాదు. నేను ఆలోచించాను, ఈ ఊర్లో పుట్టా, ఈ ఊర్లో పెరిగా, ఈ ఊర్లో పౌరుడు వేరే వాళ్ళ మాత్రం ఎక్కడి నుంచో వలస వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేదు, చదువుకున్నది ఇక్కడే. ఈ ఊరు బాగుండాల, ఇది నా జన్మభూమి. అందులో బాగానే ఊళ్ళు ఆలోచించాను. నేను నాకు 2 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి, ఒకవేళ ఆ రోజు గాలి వస్తే గెలుస్తామో లేదో, లేదా రాజకీయాల్లో ఉంటామో లేదో అని కాదు. నేను ఈ దేశంలో పౌరుడిని, నాకు బాధ్యత ఉంది, చదువుకున్న వ్యక్తిని. ప్రజల నిధులు ఏవైతే ఉన్నాయో మా అప్ప సొత్తు కాదు, ఎమ్మెల్యే వారి సొత్తు కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా లోపు సొమ్ము కాదు. మీరు కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి నిధులు రాష్ట్రమైన కేంద్రమైన ఆ నిధులన్నీ దుర్వినియోగం కాకూడదు బాబు అని చెప్పి నా బాధ్యతను గుర్తెరిగి ఒత్తిడి పెంచడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి నేను ఎక్కడైతే ఈ రోజు ఉదయమే టిక్కోళ్ళకి చూశాను,
మైనార్టీల కోసం 15 కోట్లతో ఒక హాస్టల్కి కావాలని చెప్పి గాంధీ ఉంటే మార్చేస్తే మినీ కాలేజ్ దగ్గర అర్థాంతరంగా ఆపేశారు. ఆ రెండూ చూసాం. అదేవిధంగా సూపర్ స్పెషల్ హాస్పిటల్ పోయా. అదేవిధంగా హౌసింగ్ బోర్డులో రోడ్డు గుంతలమైన రోడ్లు చూసుకుంటూ వస్తున్నా. ఎన్టీఆర్ మార్క్ చూస్తాను, ఆ పార్క్ చూస్తాను, ఎన్టీఆర్ పార్క్. ఇవన్నీ కూడా మొత్తం నేను వెళ్ళి అయ్యా ఇది అన్యాయం ఉందని చెప్పి పరిస్థితికి ప్రజలకి చెప్పడానికి, ఇది సాధించడానికి నేను ముందుకు వస్తున్నా. ఎక్కడ పోయినా పెన్షన్లు తీస్తున్నారు, రేషన్ కార్డులు తీస్తున్నారు. అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి ఆ యొక్క విధులను నిర్వర్తించడానికి కులం కానీ మతం కానీ పార్టీ ఉండకూడదు. శాసనసభ్యుడైన వాడు అందరికీ శాసనసభ్యుడే. మీ అందరూ కూడా నేను మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరైనా అనారోగ్యం జబ్బు చేసి ఎక్కడైనా బెంగళూరుకు హైదరాబాద్కు పోయి అప్పు సప్పు చేసి ఆపరేషన్ చేసుకుని వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి ఉంది. నేను ఈ నగరంలో 2 నుంచి 3 వేల మంది కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇళ్ళకెళ్ళి నేను ఇచ్చినటువంటి సంతకం గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నా, సీఎం రిలీఫ్ ఫండ్ అనంతపురంలో ఈ 3 ఏళ్ళలో ఎంతమందికి ఇచ్చారో ఒకసారి శ్వేతపత్రం నుంచి తెలుసుగా కోరుతున్నాను. అంతేకాదు ఈరోజు పెద్ద ఆయన ప్రజాప్రతినిధి గారు చెప్తున్నారు ఏమనంటే ఆయన ఇచ్చినటువంటి వైట్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో జీవులను కూడా అబద్ధపడి. నేను మనసావాచ కర్మని చెప్తున్నా, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. అవన్నీ కూడా డేట్లు జీవోలు ఎవరు మార్చలేరు. నెట్లేకపోయినా తెలుసా. లేదంటే ఒక పని చేయండి, నేను చెప్పేది అబద్ధమైతే నా మీద కోర్టు పోయి పనుండొస్తా దావా ఏమని చెప్పి నేనే డిమాండ్ చేస్తున్నా. నేను కోర్టులో ప్రూవ్ చేస్తాను. అబద్ధాలతో, అసత్యాలతో, మోసంతో, కళ్ళబుల్లి కబుర్లతో రాజ్యం వెళ్ళేటువంటిది శాశ్వతంగా పనికిరాదు. ఈరోజు మద్యం రేట్లు, ఇసుక దొరకడం లేదు. ఎక్కడైనా మరి అనేక రకాలుగా మొన్న పేపర్ చూస్తే బాధాకరం ఏంటంటే అనంతపురం గుట్కాలకి అదేవిధంగా ఇతర మత్తు పదార్థాలు కూడా ఇక్కడ పెనుగొండలో దొరుకుతున్నాయంటే ఆల్లా పాలన లేకపోతే, అప్రమత్తంగా లేకపోతే, ప్రజల పక్షాన లేకపోతే మరి ఈ విధంగా ఇది అన్యాయం చేస్తుంది మనం చేస్తున్నాం. ఆయన మహానుభావుడు ఆయన చెప్పాడు, ఈయన ఎమ్మెల్యేగా ఇంతకుముందు ఎంపీ అయినా గొడవ పెట్టుకున్నారు అని. నేను గొడవ పెట్టుకునేది ఆంధ్ర కాలంతో కాదు. ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగినప్పుడు, ప్రజల పక్షాన కావాల్సినప్పుడు నేను ప్రజల పక్షాన పోరాడతాను. పెద్ద మనుషులు చెప్పారు గాంధీ బజార్ వెడల్పు చేయాలంటే ఇది అడ్డపడ్డానని. నేను ఒకటి మీ అందరూ కూడా వివరిస్తున్నాను, ఇంకొకటి కూడా చాలాసార్లు చేశాను. గాంధీ బజార్ అనేటువంటిది విశాలం చేయడానికి నేను వ్యతిరేకం కాదు. ప్రభుత్వ స్థలంలో ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. ప్రైవేట్ స్థలాలు తీసుకున్నప్పుడు తప్పకుండా కోర్టు ఆదేశాల ప్రకారం 7-8 రెట్లు అధికంగా ఇవ్వాలి. 160 కోట్లు ఖర్చు పెట్టాలి. 160 కోట్లు ఎవరు ఇస్తారు? మనమంతా కూడా వీధులు పాలు చేసి విధ్వంసం చేసి పోతే మరి రేపు రాబోయే కాలం వాళ్ళ కుటుంబాలు ఉసురు కొట్టుకుంటుంది. బాబు వద్దని చెప్పాను తప్ప నాకు గాంధీ బజార్లో అటుకు స్థలం లేదు, లేదా సెంటు పొలం కూడా లేదు ఎక్కడ కానీ ఈ దరిదాపుల్లో. అందుకనే వాస్తవాలు చెప్తున్నా. చెరువుకట్ట రోడ్డు వేసాం, ఎన్టీఆర్ మార్క్ వేసాం, అదేవిధంగా సుభాష్ రోడ్డు, పుత్తూరు రోడ్డు ఇలాంటివన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా 100 ఎకరాల్లో విశాలమైనటువంటి శిల్పారామం అనేది 13 జిల్లాలో ఎక్కడైనా ఉందా ఒకసారి ఆలోచించండి. శ్రమదానంతో సాధించాం. అంతేకాదు అనేక రకాలుగా ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఊరు బాగు చేయాలి. ఈ ప్రజాప్రతినిధి గారి ఇంటికి కూటివేటు దూరంలో ఒక పేకాట క్లబ్ భీష్మరావులు ఉండేది. ఆ భీష్మరావులు ఎప్పుడు పేకాటకి నిలయమైతే నేను ఎమ్మెల్యే తర్వాత పుస్తకాలు రెఫర్ చేసి హెరిటేజ్ స్టేటస్ ఇస్తే బతుకుతుందని చెప్పి దాన్ని ఈరోజు ఎన్టీఆర్ కల్చరల్ మ్యూజియంగా చేశారు. ఆర్ఎంపీ పక్కన సంతోష్ సుబ్రహ్మణ్యం మందిరం అని 7 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొని వస్తే ఈరోజు కూడా అది కంప్లీట్ కావడంగా. ఈరోజు 20 ఏళ్ళు అనంతపురానికి నీటి సమస్య లేకుండా 11 ఎలివేటర్లు ప్రపంచ బ్యాంకులతో తెచ్చి నిర్మించాం, పైప్ లైన్ వేసాం. ఈరోజు వారం 10 రోజుల నుంచి నీళ్లు రావడంగా. అంటే ఒక నాయకుడు ఎవరైనా మీరు కూడా ఆలోచించాలి. ఒక మంచి డాక్టర్ కావాలంటే మన కులస్తుడు కాదు, వేరే కులస్తుడు మంచి డాక్టర్ ఉంటే బతికిపోతాం. పిల్లవాళ్ళని చదువు చెప్పాలంటే కులం చూడడం, మతం చూడడం. మంచి ఎవరైనా టీచర్ ఉంటే అక్కడ పాఠాలు చెప్పమంటాం. 5 సంవత్సరాలు ప్రజల యొక్క ప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తికి కులం, మతం, పార్టీలు చూస్తే విధ్వంసానికి దారి తప్ప వేరే ఏమీ కాదని చెప్పి మనం చేస్తున్నాం. నేను పక్షపాతంగా ఎప్పుడూ పని చేయలేదు. అదే పార్టీలకు అతీతంగా ఎవరిచ్చినా పని చేశాం. అదేవిధంగా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి. ఈ రోజు అధికారం ఉంటుంది, పోతుంది, రేపు ఈయన ఉన్నాయని కూడా రావచ్చు. కానీ ఈ ఊళ్ళో కూతురు చూస్తే దోమలు పెడదా, పందులు పెడదా ఉంటుంది. వీళ్ళకి సమస్య లేకుండా వాటర్ ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ అనేది తీసుకుండాలా. అందుకనే ఫస్ట్ వాటర్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాము. ఎవరైనా అడ్డుకోవాలి శాంక్షన్ చేయాలంటే తలసరి ఇన్ని నీళ్ళు ఇవ్వాలనేటువంటిది. ఇప్పుడు తలసరి ఇన్ని నీళ్లు శాంక్షన్ అయింది కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వమంటే వెంకయ్యనాయుడు గారు ఆ రోజు నిజంగానే మన అడ్కో ద్వారా శాంక్షన్ చేశారు. ఈ విధంగా ఆలోచనతో
ముందుకు పోకుండా ఏదో అధికారం ఇచ్చారని చెప్పి కాలాన్ని వెలుగుతుంటే జీవితంలో 426 కోట్లు డ్రైనేజీకి రాబోదు. దయచేసి ఎమ్మెల్యే గారిని మీతో పాటు నేను కావాలంటే ఢిల్లీకి వస్తా, నాకేం నామోచి లేదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ జగన్మోహన్ రెడ్డి గారిపై క్యాబినెట్ మీద పెట్టించి ఒకరోజు చేయించండి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తే అనంతపురం బాగుపడుతుంది. మనం చేస్తున్నా ఎక్కడికి పోయినా కుందలమయం, ఎక్కడ పోయినా ఆటోల వాళ్ళకు కూడా మనం చేస్తున్నా. ఏదో 5,000 10,000 వేస్తున్నారన్నారు. మరి 5,000 10,000 వేస్తే సాయంకాలాన్ని పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చూడాలి. టీచర్లకేమో మరుగుదొడ్లు కలగమంటారు, పోలీసులు తీసుకుని ఫైన్లు ఏమంటారు. మనమంతా పోలీసులు తీసుకుంటాం, వాళ్ళకి టార్గెట్ ఇచ్చి కంప్లీట్ చేయమంటే. ఈ విధంగా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఖజానాన్ని నింపుకోవడానికి మరి తప్పుడు విధానాలతో ఆత్మహత్య లాంటి ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ని నింపుకోవాలనుకుంటే అది నిజంగా కష్టతరమైనటువంటిది. ఏ నాయకుడైనా భవిష్యత్తులో ఆలోచించి ముందుకు పోవాలని నేను ఒకటే ఆలోచిస్తున్నా. రాజకీయ నాయకుడు అనేవాడు లేదా సామాజిక సేవా స్ఫూర్తి ఉన్నటువంటి ఎవడైనా కానీ ఆ నాయకుడు ఏం చేయాలంటే అధికారం కోసం ఆయన రాజకీయం చేయకూడదు, బాధ్యతతో రాజకీయం చేయాలి. అది గ్రహించాను. అధికారం ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఒక బాధ్యత వ్యక్తిగా ప్రజల పక్షాన ఉండాలనే ఈరోజు మన్నుటెండలో మేము పాదయాత్ర చేస్తూ మీ అందరి దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ప్రతి చోట ఎక్కడైతే ఆగిపోయినాయో అవన్నింటినీ చూస్తూ మా వాళ్ళల్లో చేతనం తీసుకొస్తూ ముందుకు సాగుతున్నాం. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశాం, ప్రతి ఇంటిలో పంచారు ఈ జీవోతో సహా. నేను అందరూ కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, నాకు ఓట్లు ఏమని అడగడంలా, మా పార్టీని గెలిపిపడంలా, ఈ పనులన్నీ జీవో ద్వారా ఉన్నటువంటి ఎందుకు కంప్లీట్ చేయలేదని అడిగండి. ఒక కోర్టు పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చాం, సీసీ కెమెరాలు నగరం అంతా పెట్టాం. నెలల్లో కూర్చున్నట్టు ఆ రోజు అధికారులందరూ కూడా పట్టుకొని ఏ పని చేసినా ఇది అనంతపురంలో బాగుండాలి, ఈ ఊరు బాగుంటే మనకు అంతకంటే ఆసుపత్రులను ప్రయత్నం చేస్తాం. వీటన్నిటి కూడా గ్రహించండి, ఇవన్నిటిని కూడా ఆలోచించండి. ఈరోజు ఇసుక కొరత ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇసుక నిర్బంధం పెడితే 10 సార్లు వెళ్ళి ఇది మంచిది కాదు సార్, మాకు ఇబ్బంది అవుతుంది, కాఫీ మేస్త్రి అదేవిధంగా ప్లంబరు, పెయింటరు, అమాలి కూలీలు ఇబ్బంది పడ్డారు. నిర్మాణ రంగం అనేది స్వచ్ఛందంగా నిరుద్యోగ సమస్యలు తీరుస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి అంటే వెంటనే ఇసుకను ఫ్రీగా చేసినటువంటి సంఘటనలు చేస్తున్నా. ఒక రైతు ఎద్దుల బండులో ఎక్కడైనా తీసుకోపోవడం లేదు. వీళ్ళు ఏం చేశారు, హోల్సేల్గా తమిళనాడు సంబంధించిన శేఖర్ రెడ్డి గారికి అప్పచెప్పి తమిళనాడులో టిప్పర్లు పెట్టి వాళ్ళ తయారు మీద డబ్బు పెట్టి ఈ సిద్ధమైనటువంటి సర్వసంపన్న ఇసుకలు కూడా వాళ్ళ ప్రాపకం మీద ఆధారపడి వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది న్యాయమా ధర్మమా మీరు అందరూ కూడా ఆలోచించాలా. నేను ఈ శాసనసభలో కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పోయి అయ్యా ఇసుక ఉచితంగా ఇస్తాం గత ప్రభుత్వం ఇచ్చారని చెప్పే బేరం ఎవరికైనా ఉందా? ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేల్లో 37 మంది ఇంతవరకు ఆయన చూశారట మంత్రులతో కలిపి. మేము చంద్రబాబు నాయుడు గారు ఉంటే ప్రజాసంబద్ధంగా ఇది కాదని చెప్పి ప్రజల పక్షాన్ని అడిగితే ఆయన యాక్సెప్ట్ చేసి పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జిల్లా కరువు జిల్లా 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అనేది బిందు శాతం ఉండేది. మేము ఆయన 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు చేయమని ప్రజాప్రతినిధులు అడిగితే తక్షణం ఇస్తామని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ లేదు. ఈ విధంగా వాళ్ళకి ఇష్టమైన రీతిలో పరిపాలన సాగిస్తూ ఉంటే ఇది న్యాయమో ధర్మమో మీరు ఆలోచించండి. ఒకవేళ అధర్మమో అన్యాయమో అనుకోకపోయినా కూడా మన ఊరు కోసం మన ప్రాజెక్టు నిర్వీర్యం కాకుండా ప్రయత్నం చేయడానికి దోహదపడే రీతిలో కనీసం నేను పాదయాత్ర ద్వారా మీ దగ్గర వచ్చినప్పుడన్నా ఎన్నికెత్తి కాటి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయని చెప్పి నేను అభ్యర్థించవలసిందిగా ముఖ్య దస్తాలతో మిమ్మల్ని వేడుకుంటూ తప్పకుండా 4 రోజుల పాటు బయట ఏవైతే కొద్ది రోడ్డు వరకు కూడా చూసి అదేవిధంగా అర్థాంతరంగా ఆగిపోయిన అన్ని ప్రాజెక్టులు కూడా చూసి టిక్కో ఇల్లు బాధ్యతలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాం. లేదంటే నేను న్యాయపరంగా చట్టపరంగా పోరాడైనా సాధించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. జై హింద్.